ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆదివారం నుండి వచ్చే ఆదివారం వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. ముందుగా మీ జన్మ నక్షత్రం విశాఖ 4వ పాదం కానీ, అనురాధ 1, 2, 3, 4 పాదాలు కానీ, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలైనట్లయితే మీ జన్మరాశి వృశ్చిక రాశి అవుతుంది. ఈ రాశి వారికి ఈ వారం ఇంటా బయట కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. మీరు చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. బంధువర్గం వారి నుండి ఊహించని ఆహ్వానాలన్నీ కూడా అందుకుంటారు. సోదరులతోటి స్థిరాస్తి వివాదాల నుండి బయటపడతారు. సంతాన వివాహ ప్రయత్నాలన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను అందుకుంటారు. మీరు చేసేటువంటి విద్యా ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఇతరులతో ఉన్న సమస్యలు ఓర్పుతో పరిష్కరించుకుంటారు. కొన్ని రంగాల వారికి అప్రయత్నంగానే పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. వారం ప్రారంభంలో ఖర్చులు అధికంగా ఉంటాయి. మీ మాటకు విలువ తగ్గుతుంది. ఆర్థిక సమస్యలు పెరగడానికి కూడా అవకాశం ఉంది. ఈ వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉండాలి అనుకుంటే వీరు రాజరాజేశ్వరీదేవి ఆరాధన చేయడం వల్ల కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు. స్వస్తి.